హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోను రాథోడ్. బండి డెలివరీ అయితే తీసుకున్నా. వ్లాగ్ ఏంటిదంటే బైక్ డెలివరీ. తమిళలో చూసి ఉంటారు మీరు. ఇప్పుడు తీసుకొని సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నా. ఈడ బాటిల్లో పెట్రోల్ తీసుకొద్దామంటే బాటిల్లో పెట్రోల్ తీసుకొద్దాము అని చెప్పేసి పెట్రోల్ బంక్ వెళ్ళుండే. పెట్రోల్ బంక్ వెళ్తే ఆడు పెట్రోల్ కొట్టడం అంటాడు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో పెట్రోల్ అసలు అమ్మొద్దు అన్నాడు. బాటిల్లో అది ఇది మళ్ళీ మాకు ఫైన్లు పడతాయి అవి ఇవి అని అంటున్నాడు. ఇడు ఏంద్రా ఇది అని చెప్పేసి 2 నిమిషాలు అడిగితే ఆడు ఇయ్యని అంటాడు. 20 రూపాయలు ఎక్కువ తీసుకో అన్న ఇయ్యడంటాడు. ఇక సరే తలకాయ నొప్పి ఎందుకు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర బండి డెలివరీ ఇచ్చేటోళ్ళ దగ్గర కూడా పెట్రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం బండి ఆర్డర్ ఏమంటారు పంపిస్తాం కదా, బండి పంపించినప్పుడు వాళ్ళు పెట్రోల్ తీసుకుంటారు. కొందరు పెట్రోల్ అక్కడనే వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంటుంది. కానీ ఒక 10-20 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతారు వాళ్ళు. ఇక అంటే వాళ్ళు కూడా వాళ్ళు ప్రాఫిట్ చూసుకుంటారు కదా, ఫ్రీగా వచ్చిన పెట్రోల్ అయినా. ఇక మనం అట్లా తీసుకుందామని చెప్పేసి ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయి ఉండే. ఇక వెళ్ళిపోతే ఆడు 150 అంటుండు 1 లీటర్ పెట్రోల్కి. ఓర్ని అమ్మ, 150 ఏందిరా బాబు, 130 తీసుకో, 10 రూపాయలు ఎక్కువ తీసుకో అది అంటే, నేను తీసుకున్నా ఇదే పెట్రోల్ మాకు, మేము ఈ ఎండలో ఉండాలి అది ఇది ఏదో సోది చెప్తున్నాడు. ఇక సరేరా అమ్మ ఎందుకు ఇంత తలకాయ నొప్పి నాకు, ఆడ ఎండ కొడుతుంది, మనం తప్పున వెళ్ళిపోవాలి, టైం లేదని చెప్పేసి ఇక పోతే పోయినాయి అని చెప్పి ఇక 150 ఇచ్చేసి పెట్రోల్ తీసుకున్నా. 150 కాదు 140 కొట్టినా. ఇక కొట్టేసి పెట్రోల్ తీసేసుకొని ఇక బండి తీసుకొని వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ ఏదైనా పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాల్లో అటు ఏమంటారు, ఎండ పోతుంది వస్తుంది, మబ్బు వస్తుంది పోతుంది, ఎండ వస్తుంది పోతుంది, ఎండ వస్తుంది పోతుంది. ఏందో వర్షం పడుతుందో ఏందో. నిన్న కూడా మొత్తం మబ్బు ఉందంట, వర్షం పడే లెక్క. ఇప్పుడు నిన్న అయితే వర్షం పడలేదు, మరి ఈరోజు ఏమవుతుందో తెలియదు. ఏమైంది భయ్యా? అమ్మ ఎమ్మెల్యేలు ఎంపీలు పోతే మొత్తం కాన్వేలే మొత్తం. ఏందో ఈ ఉప్పల్లో ట్రాఫిక్ ఘోరం ఉంటుంది. ఏందో ఏమో ఈ ట్రాఫిక్లో ఎట్లా పోవాలేమో. ఒకవేళ ఎవరిదైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఎట్లా పోతారు? అక్కడ క్లియర్ చేస్తారంట పోలీసు వాళ్ళు నించొని చూస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు తప్పని అంటలేను, కానీ వాళ్ళు కూడా ఇంత చేస్తారు. జనాలు కూడా అంతే ఉంటారు ఘోరంగా. ఇప్పుడు చూడు ట్రాఫిక్ లేకుండానే లేదు సిటీ అయితే. హైదరాబాద్ సిటీ అంటే ట్రాఫిక్ అబ్బా. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. అంకులు ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించిన. ఎంత 200 కొట్టించిన. ఇందాక 150 ఇచ్చిన. అంటే 1 లీటరు, మొత్తం 3 లీటర్లు ఉంది బండ్లా. 3 లీటర్లు అంటే 1 లీటర్ అయిపోయింది అనుకో, హాఫ్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఉప్పల్లో కొట్టించుండే. ఇప్పుడు బండిది ఏమేమి పనులు ఉన్నాయంటే, బాగానే మా డాడీ జేబుకి బొక్క పెడతా నాకు తెలిసి. ఇప్పుడు వచ్చినా కదా, మా డాడీ జేబుకి బొక్క బాగానే పెడతా. ఎందుకంటే బండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటిది ఇవి చేంజ్ చేయాలి, బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేయాలి. ఇంకోటి చైన్ సాకెట్ మొత్తం పోయింది బండిది. మొత్తం సౌండ్ ఘోరం వస్తుంది, గర్ర 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 గర్ర. అది ఏడ ఊడి పడిపోతుందో అని చెప్పి నాకు భయం అవుతుంది. మళ్ళీ అది సెకండ్ అదా. థర్డ్ ఏంటిది, వెనకాల టైర్ మొత్తమే పోయింది మొత్తం. ఇక దాని నుంచి వైర్ ఒకటి బయటికి వెళ్ళాలి అంతే. మొత్తం పోయింది, మొత్తం అరిగిపోయింది. అదో బయట టైర్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంకా మస్తున్నాయి. ఇంకా ఇక జనరల్ సర్వీసింగ్ అంటే ఇక జనరల్ సర్వీసింగ్ ఒకటి 1500-1800 అవుతుంది అనుకో. ఇక అవి కాకుండా ఇక ఎక్స్ట్రా ఖర్చులు ఇవి. చూస్తూ ఉంటే మస్తు వెళ్తాయి. ఇక ఈ బండి ఖర్చులకే సగం పెట్టాల్సి వస్తుంది. ఇక మా డాడీ వేసుకుంటాడేమో నాకు తెలిసి.
నేను చదువుకోవడమే ఎక్కువరా అంటే బండి ఖర్చులు రా అని చెప్పి వేసుకుంటాడేమో. మా మమ్మీ మాత్రం వేసుకుంటుంది అనుకో, మా డాడీ వేసుకోకపోయినా అది మాత్రం కన్ఫామ్ మా మమ్మీ వేసుకుంటుంది. వచ్చినామంటే ఏదో ఒక ఖర్చు చేస్తూనే ఉంటావురా నువ్వు అని చెప్పి వేసుకుంటుంది. చూస్తూనే ఉండొచ్చు మా మమ్మీ అయితే, నవ్వుతుంది నాకు తెలిసి వీడియో చూసి. టైం అవుతుంది. స్పీడ్ పోదామన్నా కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే బండి సాకెట్ చైన్ సాకెట్ మంచిగా లేదు. మొత్తం చైన్ సాకెట్ ఖరాబ్ అయిపోయింది. చైన్ సాకెట్ ఖరాబ్ అయిపోయి ఒక 1 month అవుతుంది. అప్పటి నుంచి చేపియాలి. ఇక హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకటేసారి సర్వీసింగ్, టైర్ చేంజ్ మొత్తం ఒకటేసారి చేపిస్తే అయిపోతుంది అని చెప్పి ఇక అట్లనే యూజ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇక మధ్యలో మాకు ఆడ వైజాగ్లో రైడ్స్, బైక్ రైడ్స్, వీకెండ్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ రైడ్స్ పిలిచినా ఇక రైడ్స్కి పోతుండే, కానీ 1 month నుంచి పోలేదు. ఒక 2 సార్లు పోయినా అంతే. ఇక చైన్ సాకెట్ పోలేదు. మళ్ళీ ఆ రైడ్స్లో ఏమవుతుందంటే ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటూ పోతాం బండి. ఇక ఆ చైన్ సాకెట్ ఆ స్పీడ్లో కొట్టుకుంటూ పోయినప్పుడు ఇరిగిపోయింది అనుకో, తెగిపోయి పడిపోతుంది. ఆ స్పీడ్లో గేర్లు చేంజ్ చేస్తున్నప్పుడు ఇక అట్లా చేంజ్ చేస్తున్నప్పుడు పడిపోయింది అనుకో, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. ఇక బండి ఎటు కాకుండా పెట్రోల్ లేకపోయినా పెట్రోల్ పోపించుకొని పోతామేమో, కానీ మెయిన్ చైన్ సాకెట్ కదా బండి పోవాలంటే. ఆ చైన్ సాకెటే పోయింది అనుకో, ఇక మనం ఏం చేయలేము. ఇక అట్లా అని చెప్పేసి ఇక మా ఫ్రెండ్స్కి వెళ్ళిపోమంటుండే, వెళ్ళలేదు. ఒక 3 times పోలేదు అనుకుంటా, 3 times పిలిచిండే. ఇక వీడికి వచ్చినాం కదా, వీడికి చేపియాలి. ఇక సర్వీసింగ్ ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. మొత్తానికి అయితే సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇక బండి లేకుండా అది మొత్తం గలీజ్ అయింది బండి అయితే. ఇట్లా అసలు ఉంచలే ఎప్పుడు బండి నీట్గా ఉంచుంటుండే. నేనైతే ఎప్పుడప్పుడు సర్వీసింగ్, ఎప్పుడప్పుడు నీట్గా చేపించుకుంటుండే. బండి మీద దుమ్ము కనిపెట్టింది అంటే బండి వాషింగ్ అయితే చాలాసార్లు చేయించుండే. నేనైతే నాలుగా ఎవరు చెప్పకపోతుండే నాకు తెలిసి. మా దాంట్లో వాస్తవ వాడు చేపిస్తాడు ఊరికే బండి వాషింగ్. ఆడు నేను తప్ప ఎవరు చెప్పకపోతుండే. నేనేమో ఇక్కడ దుమ్ము కనపడితే నాకు నచ్చదన్నమాట. బండి నీట్గా ఉండాలి మెయిన్. అట్లా ఇక ఎల్బీనగర్ అయితే వచ్చేసినాం. ఎల్బీనగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసినాం. ఇక వెళ్ళిపోవాలి ఇక వనస్థలిపురం. ఏడి కాడికి బ్రిడ్జులు అన్నీ కట్టేసినారు. వీడు చూడు పొగ ఏం పొగరా నాయన. బండి సర్వీసింగ్లు చేపియారు, బండ్లు వాడతారు, బాగా పెద్ద బండ్లు వాడతారు. చూపించుకోనికనే బండ్లు ఒకటి సర్వీసింగ్ చక్కగా ఇయ్యారు కొడుకులు అయితే, కొందరు అయితే. అలా ఏమనాలో ఏమో, షో ఆఫ్కే ఉంటారు కొందరు. సర్వీసింగ్లు ఇయ్యారు. ఆ పొగ చూసినా ఎట్లా వచ్చిందో, పొల్యూషన్ తప్ప ఏముండదు, వేస్ట్. వాడనికే రానప్పుడు బండ్లు వాడవద్దు. ఈ అమ్మాయి చూడు ఎటు పోయేదంటే లెఫ్ట్ పోవాలి, 10 సార్లు చూస్తుంది వెనకాలకి. అఫ్కోర్స్ అమ్మాయిల డ్రైవింగ్ అట్లా ఉంటుంది అనుకో. ఇట్లానే ఏమైందంటే ఒక 1 month బ్యాక్ రుషికొండ, ఈడ కాదు హైదరాబాద్లో కాదు వైజాగ్లో, రుషికొండలా నేను మా ఫ్రెండ్ టిఫిన్ తిందామని చెప్పి 9 o'clock అట్లా వెళ్ళుండే. కోనసీమ టిఫిన్స్ అని కొంచెం చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు, పెద్దగా ఉంటుంది, చాలా ఫేమస్. ఇక ఆడ మొత్తం పార్కింగ్ ఉండదు అనమాట. మొత్తం రోడ్డు మీదనే కార్లు బండ్లు పార్క్ చేస్తారు. ఇట్లా ఒక 5 కార్లు లైన్గా పార్క్ చేసి ఉన్నాయి. ఒక ఆమె ఎన్ఆర్ఐ అంట. ఇక ఫుల్ తాగేసి ఉంది పాపం, ఫుల్ తాగేసి ఉంది. స్పీడ్లో వచ్చి గుద్దంగానే కార్ని, ఆగి ఉన్న కార్ని రోడ్ పక్కన. మంచిగా ఆమెకి వే ఉంది, వే ఉంది. ఆ వేలో నుంచి వెళ్ళిపోకుండా ఇక తాగేసి ఉంది కదా పాపం. ఇక ఆమెకి ఏం చేసిందో ఆమెకు కూడా అర్థం అవుతలేదు. వచ్చి ఆగున్న కార్ని గుద్దితే ఆ కారు వెనకాల 2 టైర్లు లేచి పక్కనున్న డివైడర్ కాదు, మన ఫుట్పాత్ పైన
పోయి పడ్డది అది కారు, సగం కారు దానిపైన పడిపోయింది. ఈమె ఏ కార్ వేసుకొచ్చింది, ఈమె షిఫ్ట్ వేసుకొచ్చింది. షిఫ్ట్ కార్ మొత్తం ముందు మొత్తం లేచిపోయింది, ఇక బంపర్ గింపర్ అంతా లేచిపోయింది. ఆ కారుకి అదేమో వెర్నా అనుకుంటా, అది వెర్నానో స్కోడా కారు. ఇక అది మొత్తం రైట్ సైడ్ మొత్తం ఏమంటారు సొట్ట పడిపోయింది. ఇక చూసుకో, ఆమె దిగి మీదే తప్పండి, మీరు అట్లా కార్ పార్క్ చేస్తారు, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నా, అది ఇది అని వాగుతుంది. తాగిన దాంట్లో ఏం వాగుతుందో అర్థమవుతలే. ఇక వీళ్ళు చెప్పాలంటే ఆమె ఎన్ఆర్ఐ అంట. వీళ్ళు ఎవరైతే కార్ పార్క్ చేసినారో ఆ కార్ పార్క్ చేసిన వాళ్ళు అంబికా అగరబత్తి ఉంటుంది కదా, అంబికా అగరబత్తి ఓనర్స్ వీళ్ళు. అంబికా అగరబత్తి వాళ్ళ కొడుకు, లైక్ ఆ ఓనర్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిండు అన్న. పాప మా చిన్న పాప ఉంది, ఫ్యామిలీతో వచ్చి టిఫిన్ తిందామని చెప్పేసి ఇట్లా కార్ పార్క్ చేసి పోయిండంట, అంతే వచ్చి గుద్దేసింది. ఇక ఏమంటారు, లైక్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు ఏమంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి ఫస్ట్. ఆమెను చూస్తే అర్థమైపోతుంది, మొత్తం కళ్ళు మూసుకోపోతున్నాయి, కళ్ళు తెరుస్తలేదు, కళ్ళు మూసుకోపోతున్నాయి, ఒక దగ్గర నించుటలేదు, నించున్న దగ్గర వెనకకి వెళ్ళిపోతుంది, లేకపోతే ముందుకు వెళ్ళిపోతుంది. ఇక పోలీసు వాళ్ళు సీదా ఆమెకి ఒక చైర్ ఇచ్చేసినారు పక్కన టిఫిన్ సెంటర్లో నుంచి, కూర్చోండి మేడం ఫస్ట్ మీరు అని చెప్పి. ఇక ఏమంటారు, పోలీసు వాళ్ళు వచ్చినారు కదా, రాగానే ఆమె ఏం చేసింది, ఒక ఫోన్ తీసింది, ఫోన్ ఒకరికి చేసి ఆయనకి ఇచ్చేసింది, పోలీసు వానికి ఇచ్చేసింది. ఇక చూసుకో, పోలీసోడే ఆమె కార్ తీసుకొని సీదా తీసుకొని ఒక 500 మీటర్స్ గ్యాప్లో దూరం పెట్టేసిండు. ఇక వీడు ఏమంటారు, వీళ్ళదే తప్పు, రాంగ్ పార్కింగ్, అది ఇది అని చెప్పేసి ఇక వీళ్ళని వేసుకుంటుండు. మొత్తము వాళ్ళ డీటెయిల్స్ బుక్లో రాసుకోవడం, వాళ్ళ రిజిస్టర్ ఉంటుంది కదా దాంట్లో రాసుకోవడం అది చేస్తుండు. ఇక వీళ్ళు ఏమైనా తక్కువనా, వీళ్ళు ఫోన్ చేసినారు ఎవరికో ఫోన్ చేయగానే సీదా పెట్రోల్ దిగిపోయింది. వాళ్ళు గన్మ్యాన్లు దిగిపోయినారు, ఇద్దరు గన్మ్యాన్లు దిగిపోయినారు. ఇక వాళ్ళని చూసి ఎటు ఆకుండా అయిపోయింది. ఇప్పుడు మధ్యలో బక్రా ఎవర్రా అంటే పోలీసు వాళ్ళు బక్రా. ఎందుకంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆమెకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఇక సమస్య. ఇక ఏమున్నా మన తప్పైనా మనది నడవాలంటే ఇక మనం ఒక పేరు సంపాదించుకోవాలన్నమాట. అప్పుడు తెలిసింది అది చూస్తే, అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆమె తాగేసి వచ్చి గుద్దింది. అయినా సరే మంచిగా పోలీసు కూడా, కానిస్టేబుల్ ఎంత మంచిగా కార్ తీసుకుపోయి ఇది మీకేం కాదు మేడం అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి, అప్పుడు పోలీసోడే పైసలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి ఆమెకు మంచిగా కూర్చోండి మేడం అని చెప్పి ఆ వాటర్ బాటిల్ చేతిలో పెట్టి కూర్చోబెట్టిండు. అబ్బో అనుకుంటే ఇక ఈయన చూసి కాలిందేమో పాపం, ఈయనకే ఇంత ఉంటే ఈమెకే ఇంత ఉంటే ఎట్లా అని చెప్పేసి వీడు ఫోన్ చేయగానే ఆ పెట్రోల్ దిగిపోయింది. ఇద్దరు గన్మ్యాన్లు దిగంగానే ఇక వాడు పోలీసు వాళ్ళు పక్కన అయినారు. అటు సపోర్ట్ చేయకుండా అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం అన్నమాట. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.